లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. हरे राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे भारत माता की जय भारत माता की श्री महासरस्वती माय की श्री महादुर्गा माय की श्री महालक्ष्मी माय की करींनगर पट्टण भक्त बृंद की जय श्री राम ప్రియ హిందూ బంధువులారా, మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా ఇక్కడ మనం కరీంనగరంలో ఈ పట్టణంలో ఈరోజు మన మహాశక్తి దేవాలయంలో ఉన్నాం. మేము పోయిన సంవత్సరం అంటే ఒక 5-6 రోజులు తక్కువ, వారం తక్కువ శ్రీరామనవమికి ఇక్కడే ఉన్నాం పోయిన సంవత్సరం. ఇప్పుడు శ్రీరామనవమికి ముందుగా కొద్ది రోజుల ముందు అనుకోకుండా వచ్చాం. ఈరోజు భద్రాచలంలో ఉండాలి, కానీ అనుకోకుండా అమ్మవారి దగ్గరికి వచ్చాం. సంజయ్ అన్నను కలవడం, కొన్ని విషయాలు ముచ్చటించడం జరిగింది. అయితే మీ అందరికీ ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. ఏమిటంటే, మనం ఈ ప్రశాంతతని, ఈ ఆనందాన్ని ఆస్వాదించడానికి కారణం, నన్ను వెనకాల మాట్లాడద్దు బాబు, కారణం మనం మెజార్టీగా ఉన్నంతసేపు ఈ ప్రశాంతత ఉంటుంది. మేమిప్పుడు ఇవాళ ఒక ఎడారి మతానికి సంబంధించిన ఒక పండుగ రోడ్ల మీద గుంపులు గుంపులుగా ఆ బ్యాచ్ తిరుగుతూ ఉంది. మామూలుగా చీమల పుట్టలో ఇలా అంటే చీమలు ఎట్లా వస్తాయి అట్లా. సో అసలు ఇది భారతదేశంలో ఉన్నామా, వేరే ఎక్కడన్నా అరబ్ కంట్రీలో ఉన్నామా అన్నట్టుగా రోడ్డు అంతా ఉంది. సో కారణం ఏంటి? నా వెనకాల ఉన్న వాళ్ళు అన్నారు, వాళ్ళేంటి అరబ్ వాళ్ళ కట్టుకున్నారు అన్నాడు. అరబ్ వాళ్ళ కట్టుకోవడం కాదు, వచ్చిన వాళ్ళందరూ తెలుగు వాళ్ళు కాదు. నేను మౌనంలో ఉన్నాను కాబట్టి సమాధానం ఒక చెప్పలే. మీకు కనబడే వాళ్ళందరూ తెలుగు వచ్చిన వాళ్ళు కాదు. నువ్వు హిందీ మాట్లాడాలి వాళ్ళతో, ఎందుకంటే వాళ్ళు అసలు నాన్ ఇండియన్స్ చాలామంది. కేవలం మతం ముసుగులో అన్ని చోట్ల జొరబడ్డారు. రేపొద్దున్న గతాన్ని ఒకసారి రిపీట్ చేయాలని కోరుకుని వాళ్ళు చాలా చాలా సిద్ధంగా ఉన్నారు. మనం ఇంకా కబుర్లు చెప్తూ చక్కగా ఇది కలిపిన దాన్ని స్పూన్ వేసుకుని తింటున్నాం. మనం వచ్చ బ్యాచ్, ఉమ్ము బ్యాచ్, మన వాళ్ళేమో పెచ్చ బ్యాచ్. వాడు కూరగాయలు ఎక్కడ కడుగుతున్నాడో మనం చూసాం, ఎందులో ఏం కలుపుతున్నాడో చూసాం. అయినా బుద్ధి లేకుండా మనం కొంటున్నాం, తింటున్నాం అంటే వాడిదా దోషం, మనదా కదా. అందుకని హిందువులు ఇప్పుడు చేయవలసిన పని ఏమిటంటే బాగా వినడం. శివాజీని ఎలా మరణించాడు, ఎందుకు మరణించాడు, శంభాజీని ఎవరు చంపారు, రాణా ప్రతాప్ని ఎవరు మోసం చేశారు, భగత్ సింగ్, ఉద్దమ్ సింగ్ ఎందుకు మరణించారు, గురునానక్, గురు గోవింద్ సింగ్ వీళ్ళ త్యాగం వెనకాల ఏముంది, ఇది గుర్తుపెట్టుకుని గతం మళ్ళీ పునరావృతం కాకుండా, చెడు రోజులు మళ్ళీ రాకుండా ఉండడానికి హిందువులారా బాగా వినండి. గతం గురించి బాగా తినండి, శరీరం గురించి బాగా అనండి, భగవన్ నామాన్ని, ఆత్మ గురించి, అలాగే బాగా కనండి, భవిష్యత్తు గురించి. 4 మర్చిపోకండి: అనడం, వినడం, తినడం, కనడం. ఇవి జరగకపోతే చాలా చాలా చెడు జరగడానికి వాళ్ళు సిద్ధపడి ఉన్నారు, చెడు చేయడానికి. కాబట్టి మీలో ఎవడైనా వాళ్ళని బయ్య అనే కుయ్యాగోళ్ళు ఉంటే ఏదన్నా గొయ్యి చూసి సావండి.